బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మందు బాపులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి మద్యం ధరల్ని 10 నుంచి 15% పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు లిక్కర్ అండ్ దాంతోపాటు బీర్ల రేట్లు కూడా పెంచేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 2 తర్వాత ఏ క్షణమైనా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలు పెరిగేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. మరి ఎప్పటి నుంచి ఈ రేట్లు పెరగబోతున్నాయి, ఏ బ్రాండ్ మీద ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉన్నది క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో త్వరలో లిక్కర్ రేట్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం బీర్ల ధరలను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ధరల పెంపునకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. జూన్ 2 తర్వాత కొత్త ధరల్లో అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అంతర్జాతీయంగా ఏదైతే ఇంధన ధరలు పెరగడం దీనికి కారణంగా తెలుస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. దీంతో మద్యం సీసాల తయారీకి అవసరమైన ఎల్పిజి సహా వాయు కొరత ఏర్పడింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తాము నష్టపోతున్నామని ధరలను సవరించాలంటూ డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గత ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల వ్యయం రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆదాయ వనరులు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. 10 నుంచి 30% వరకు పెంపు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇప్పటికే సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత, కంపెనీలకు నష్టం రాకుండా స్లాబ్ సిస్టమ్ ద్వారా ధరలను 10 నుంచి 30% వరకు పెంచాలంటూ ప్రతిపాదించింది. అయితే సాధారణ బ్రాండ్లు ఫుల్ బాటిల్పై 60 రూపాయల వరకు, ఇక ప్రీమియం బ్రాండ్లపై 100 రూపాయల వరకు, హై ఎండ్ బ్రాండ్లు 120 వరకు పెంచే అవకాశం ఉంది. ఎండల తీవ్రత, ఐపీఎల్ సీజన్ల వల్ల రికార్డు స్థాయిలో అమలవుతున్న బీర్ల ధరలు 12 నుంచి 15% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ధరల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు నెలకు కనీసంగా 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూర్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా నెలకు 150 నుంచి 250 కోట్లు అంటే ఏడాదికి 3000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు జనరల్గా మనం వైన్స్లో ఉన్నటువంటి బీర్ల ధరలు ఇప్పుడు కనుక కంపేర్ చేస్తే, సో ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ధరలు మనని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ప్రస్తుతం దాదాపు కేఎఫ్ లైట్కి సంబంధించిన బీరు 180 రూపాయలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేఎఫ్ లైట్కి సంబంధించి కేఎఫ్ లైట్ బీరు 180 రూపాయలు ఉన్నది. ఈ బీరు 15 నుంచి 30% పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక బీరు మీద 15 నుంచి 30% అని అంటున్నారు. బట్ ఇందులో ఎంత వాస్తవం అనేది మరి రేట్లు పెంచేంత వరకు చూడాల్సిన అవసరం ఉంది. సో ఓ కమిటీని వేసారు. ఆ కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మరి పూర్తి స్థాయి సమాచారాన్ని అందజేసింది. ఎంత పెంచాలో, ఎంత పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇటు కంపెనీలు లాస్ కాకుండా ఉంటాయి, లాభాలతో రన్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ పూర్తి స్థాయిలో ఒక నివేదికనిచ్చింది. సో నివేదిక ప్రకారము ఎంత పెంచాలి అనేది ఒక లెక్కకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కేఎఫ్ లైట్కి సంబంధించి ఇప్పుడు దాదాపు 180 రూపాయలు ఉంది. సో ఇది 200 రూపాయలు, 220 రూపాయలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 200 లేదా 220 వరకు పెరిగే అవకాశం, అంటే ఒక 20 నుంచి మరి 40 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంత లైట్ బీరు ఒక 40 రూపాయలు పెరిగి 220 వరకు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా బ్రాండ్ల విషయానికి వస్తే, ఏదైతే ఫుల్ బాటిల్కి సంబంధించి సాధారణ బ్రాండు ఏదైతే ఫుల్ బాటిల్ ఉందో, ఈ సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిల్కి సంబంధించి సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెరుగుతుందట. 60 రూపాయలు పెరుగుతుందంట. 60 రూపాయలు సాధారణ బ్రాండ్. ఈ ఓసీలు గీసీలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి 60 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్లు పెద్దగా ఉంటాయి కదా, పెద్ద బ్రాండ్లు, ఈ ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి, అంటే ప్రీమియం అంటే కొంత కాస్ట్లీగా ఉండేటువంటి బ్రాండ్లు, ఆ ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉందంట. ఇక హై హ్యాండ్ బ్రాండ్లు అంటే ఇక బాగా చాలా రిచ్గా కొంతమంది లైఫ్ మెయింటైన్ చేస్తూ కాస్ట్లీ మద్యం సేవిస్తారు. 2000-3000 రూపీస్కి సంబంధించినటువంటి బ్రాండ్లకు సంబంధించి అది ఆల్మోస్ట్ 120 రూపీస్. హై కాస్ట్లీ బ్రాండ్ 3000 రూపాయల బ్రాండు ఫుల్ బాటిల్ ఉంటాయి కదా, 100 పేపర్స్, సిగ్నేచర్స్, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి 120 రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం ఉందట. ఇక ఏదైతే బీర్ల ధరలకు సంబంధించి 12 నుంచి 15%, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 12 నుంచి 15% పెరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్
180 రూపీస్ కొన్ని వైన్స్లలో మనకు కనిపిస్తూ ఉంది లైట్ బీరు. సో ఈ 180 మీద 12% అంటే దాదాపు 20 రూపాయలు పెరుగుతుంది. 12% అంటే 20 రూపాయలు పెరిగి 200 ఉంటుంది. ఒకవేళ 15% అయిందనుకోండి, ఆల్మోస్ట్ 15% అంటే రైట్ 27 రూపీస్ అంటే 30 రూపీస్, 210 రూపాయలు ఎటువంటి అవకాశం ఉంటుంది. రౌండ్ ఫిగరు 210 రూపాయలు వైన్స్లో దొరుకుతుంది. సో 220 పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే 15 నుంచి 30% పెంచేటువంటి ఛాన్స్ కూడా తెలుస్తుంది. అది బ్రాండ్లను బట్టి మరి ఈ యొక్క మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం ఏం చెప్పుకున్నాం, సాధారణ బ్రాండ్ మీద ఒక ఫుల్ బాటిల్కి 60 రూపాయలు పెరుగుతుంట. సాధారణ బ్రాండ్లలో ఒక ఫుల్ బాటిల్కి 60 రూపాయలు పెరిగితే, మరి ప్రీమియం బ్రాండ్లలో ఒక ఫుల్ బాటిల్కి 100 రూపాయలు పెరిగితే, ఇక హై కాస్ట్ మరి 2000 3000 ఫుల్ బాటిల్ ఇంకా పైన ఉన్నటువంటి ఫుల్ బాటిల్కు 120 రూపాయలు పెరుగుతుందంట. అంటే మినిమం 20 నుంచి 30% పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి రేట్ల మీద 20 నుంచి 30 ఏది మద్యం లిక్కర్కి సంబంధించి, బీర్లకు సంబంధించి 12 నుంచి 15% అంటే ఇప్పుడున్న 180 మీద 12 నుంచి 15 రూపాయలు. అంటే కేఎఫ్ లైట్ 180 అంటే ఇప్పుడు అది 210 220 రూపాయలు కాబోతుంది. సో ఇదంతా కూడా జూన్ 2వ తారీఖు నుంచి మరి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాతనే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేట్లు కనుక పెంచితే, ఏ రేట్లు, ఈ మద్యం రేట్లు కనుక పెంచితే, మరి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఒక నెలకి 150 నుంచి 250 కోట్ల రూపాయల ఆమదాని వస్తుందంట. ఎంత వస్తుంది? ఒక నెలకి ఇప్పుడు మద్యం ధరలు పెంచితే 150 నుంచి 250 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందంట. ఏడాదికి మొత్తం అంటే ఒక సంవత్సరానికి, ఈ సంవత్సరం ఆదాయం ఎంత? ఒక సంవత్సరానికి 3500 కోట్ల రూపాయలు, 3500 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్తున్నారట. సో ఇది మొత్తం మీద ఇదంతా కూడా ఎందుకు పెరుగుతున్నాయంటే 2-3 రకాల కారణాలు. ఒకటి, కంపెనీలకు గిట్టుబాటు కాకపోవడం. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరి ఈ ఏదైతే రావాల్సినటువంటి అక్కడి నుంచి రావాల్సిన మెటీరియల్ రాకపోవడం, ఈ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం. సో ఇదంతా కూడా యుద్ధం వల్ల కొంత ఎఫెక్ట్ పడి ఈ సీసాలు తయారు చేయాలన్నా, ఏవి బీర్ బాటిల్ కావచ్చు, లేకపోతే లిక్కర్ సీసాలు తయారు చేయాలంటే అక్కడి నుంచి ముడి పదార్థం రావాల్సి వస్తుంది. సో ఆ ముడి పదార్థం కొరత, గ్యాసు, అదేవిధంగా పెట్రోలు, అంటే ఈ రవాణా ప్రాబ్లం, ఇట్లా చాలా సమస్యలతోటి కంపెనీలకు వర్కౌట్ కాక మరి ఈ మద్యం ధరలను పెంచితే కానీ మేము సరఫరా చేయము, లేకపోతే నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది నుంచి మొరబెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక తప్పని పరిస్థితిలో ఈ రేట్లను పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ పెంచబోయే మద్యం రేట్లతోటి మరి సామాన్య జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మందుబాబులు మరి దీన్ని స్వీకరిస్తారా? వెల్కమ్ చెప్పి 220 అయినా పర్లేదు, 230 అయినా పర్లేదు, 300 అయినా మేము బీర్ తాగాల్సిందే, ఖచ్చితంగా ఊగాల్సిందే అనేటువంటి వాళ్ళు ఇక మరి కొనరా లేకపోతే పెరిగిన ధరల మీద ధర్నా చేస్తారా, ఏం చేస్తారు అనేది ఇక మందుబాబులకు మీకే వదిలేస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే మద్యం రేట్లు పెరగబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నాం.